హర హర మహాదేవ్ అందరికీ. మనమైతే ఇప్పుడు ఫుడ్ అయితే చేసుకుంటున్నాం భయ్య. రేపైతే రైడ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇక ఏం చేసుకుంటున్నానైతే మీకైతే చూపెడుతున్నా చూడండి. చూడండి భయ్య, రైస్ అయితే ఉడుకుతుంది. మనం చేసుకుంది అయితే పన్నీర్ కర్రీ చేసుకున్నాము ఇక లైట్గా. ఇక ఈ రోజుకైతే ఇంతే భయ్య. మీరైతే సపోర్ట్ చేయండి భయ్య. కొంచెం సపోర్ట్ అయితే రావట్లేదు, ఎంత చేసినా కానీ సపోర్ట్ అయితే రావట్లేదు భయ్య. కొంచెం అయితే చూడండి దాని గురించి కూడా కదా. మనం ఇక వెనకాల అన్న అయితే కనబడుతుండు కదా. అన్న అయితే ఇక ఇప్పుడే టిఫిన్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చినాము. అన్న ఇక మనకి మార్నింగ్ టిఫిన్ అయితే ఇప్పించిండు. షోరూమ్ అయితే ఓపెన్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం. వెహికల్ అయితే ఛార్జ్ అయితే పెట్టేసినాము. ఇక మనం వెళ్దాం పదండి. అన్న అయితే మనకి మంచి టిఫిన్ అయితే తినిపించిండు భయ్య. మంచి అన్నది లవ్ మ్యారేజ్ అంట. ఇక స్టోరీ కూడా చెప్తుండు అన్నది భయ్య. మన అన్న అయితే వెళ్ళిపోతుండు. ఇక మన అన్న మనకి చాలా హెల్ప్ అయితే చేసిండు భయ్య. మనకు మంచి ఫుడ్ అయితే పెట్టించిండు మన అన్న అయితే. ఇక మనం ఛార్జింగ్ అయితే చూసుకొని మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి తొందరగా భయ్య. ఇప్పుడైతే షోరూమ్ వాళ్ళు మనల్ని అయితే వీడియోలు అవి తీసుకోవాలంట. వాళ్ళైతే పోయి స్నానం చేసుకోండి మీరు, ఇక్కడ ఉంది అని చెప్పేసి అన్నారు. పోయి స్నానం అయితే చేసుకుందాం భయ్య. చలో. ఇన్ దట్ రోడ్ ఇఫ్ యూ గో ఇట్స్ వెరీ అఫ్రైడ్ టు రైడ్. నో లైట్స్, నో మ్యాన్ విల్ బి దేర్. వెరీ 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 రిస్కీ ప్లేస్. వెరీ రిస్కీ ప్లేస్. నైట్ టైమ్ ఈజ్ వెరీ రిస్కీ. మన ఫ్రంట్ బ్రేక్లో అయితే కొంచెం సౌండ్ వస్తుందనేసి చెప్తాను నేను. అన్న వాళ్ళు అయితే మంచిగా అది సెట్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. మరి భయ్య మన మేనేజర్ భయ్య అయితే మొత్తము దండలు అయ్యి తెప్పించేసిండు భయ్య. మొత్తం ఏం చేస్తుండో ఇక మొత్తం మనల్ని ఇక మేనేజర్ అన్నాం దేవుడు అలా. మనం 25 స్పీడ్తో ఇంత దూరం వచ్చినందుకు అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకైతే ఇట్లా సన్మానం అయితే చేసి మనకి ఈ వాటర్ బాటిల్, ఈ కూల్ డ్రింక్ ఒకటి అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవైతే ఇచ్చిండు మనకైతే భయ్యా. ఇంకా మనకి కన్యాకుమారి అయితే 101 కిలోమీటర్స్ భయ్యా. ఇంకా భయ్యా ఎవరన్నా కన్యాకుమారి వెళ్తుంటే పక్కా వెళ్ళే దారిలో మనకి మన సుబ్రహ్మణ్య స్వామి గుడి వస్తుంది. దర్శనం అయితే చేసుకోండి భయ్యా. నేనైతే చేసుకోలేకపోతున్నాను, మీకైతే ఇంటి అయితే ఇస్తున్నాను. పక్క దర్శనం అయితే చేసుకోండి. పెద్ద గుడి మంచిది అండ్ సముద్రం దగ్గరలో అయితే ఉంటుంది భయ్యా. మంచిగా ఎంజాయ్ కూడా చేయొచ్చు మీరైతే భయ్యా. మనం ఫైనల్గా అయితే ఉడంగుడి షోరూమ్కి అయితే వచ్చేసినాం. మనం లోపలనే ఛార్జ్ అనేది పెట్టేసినాను నేను. ఇక ఇక్కడ ఫుల్ అనేది చేసుకోవాలి. మరి టైం అయితే పడుతుంది. మరి ఎంతవరకు అయితే ఉంటారో తెలియదు మనకైతే. ఇక్కడ ఫుల్ చేసుకుంటే ఈ నుంచి దగ్గర మనకి 70-80 కిలోమీటర్స్ దాకా వస్తుంది ఈ నుంచి. అయ్యా మనం షోరూమ్ ముంగట్ నుంచి ఉంటే అయితే ఒక తాగుబోతు భయ్యా. వీని కళ్ళు చూడండి ఎట్లున్నాయో. వీడు దున్నపోతు భయ్యా, మామూలుగా అయితే లేడు. వీడు ఏం అడుగుతుండో నాకేం అర్థం కావట్లేదు. వీడైతే డబ్బులు ఇవ్వమన్నాడు ఫైనల్గా అయితే. భయ్యా మన ఛార్జ్ అయితే 70% ఎక్కింది. మనం ఇక్కడి నుంచి వేరే షోరూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోదాం ముందైతే భయ్యా. మనమైతే కొంచెం ఒక 20 కిలోమీటర్స్ అట్లా ముంగటికి వచ్చేసినాం. ఇక మనకి టెంపుల్ అనేది కనబడింది. మన ఛార్జింగ్ అనేది పెట్టేసిన భయ్యా నేనైతే మంచిగా. ఇక్కడ కొంచెం తేడాగా ఉంది, చెప్పాలంటే భయం అవుతుంది భయ్యా. ఇక్కడ ఎందుకంటే మీకు బ్లడ్ మార్క్స్ కనిపించినాయి నాకు. ఇక్కడ మొత్తం ఇది అమ్మవారి గుడి కదా భయ్యా, న్యాచురల్ బ్లడ్ మార్క్స్ అయితే. కాకపోతే కొంచెం ఫియర్ అనేది ఉంటుంది కదా భయ్యా. ఇక మీకు కూడా చూపెడతా చూడండి భయ్యా. ఇదైతే బ్లడ్ మార్క్స్. ఇప్పుడే నూడిల్స్ వండుకొని తిన్నా నేనైతే. అదిగోండి మొత్తం ఇట్లుంది. ఇక మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళటం బెటర్ భయ్యా. ఎందుకంటే నైట్ దాదాపు అమ్మవారి గుడిలో ఉండొద్దు అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఇక మనమైతే కొంచెంసేపు ఛార్జింగ్ అనేది పెట్టేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం భయ్యా. ఇక ఎందుకంటే కొంచెం సౌండ్స్ కూడా వస్తున్నాయి కొంచెం. ఇక కష్టం ఇట్లయితే. మనమైతే స్టార్ట్ అయిపోయినాము. ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన నేను. ఇప్పుడు మొత్తం రోడ్ అయితే చీకటిగా ఉంది భయ్యా. ఎంత చీకటి కంటే ఒక్క లైట్ లేదు కనీసము.
ఈడేదో పక్కన అటు ఇటు ఉంటే ఈడ లైట్ ఉంది ఈడ నేను ఆయన ఒక 2 నిమిషాలు అయితే భయ్యా ఈ రోడ్ అయితే చూడండి మామూలుగా అయితే లేదు భయ్యా మొత్తం చీకటిగా ఉంది చూడండి ఒక్కసారి ఒక్క లైట్ లేదు ఏం లేదు భయ్యా నాకైతే పడిపోతుంది అనుకోండి ఇక మామూలుగా లేదు ఇక ఈ రోడ్ అయితే ఇక మిడ్ నైట్ ఎవడొస్తాడు భయ్యా ఎక్కడ రాడు అందరూ మంచిగా నిద్రపోతూ ఉంటారు మంచిగా నైను భయ్య మన ఘోరంగా నిద్ర అయితే వచ్చేస్తుంది ఇక సర్లే అని చెప్పేసి ఇక్కడ గుడి ఉంటే సైడ్కి గుడికి వచ్చేసినాము ఇక్కడ కొంచెం పడుకుని పోదాం ఇక మనం భయ్య మనమైతే మార్నింగ్ 8 అవుతుంది ఇక నిద్ర కూడా సరిపోలేదు భయ్య ఇక లేచేసినాం ఇక కొంచెంసేపు అయితే ఛార్జింగ్ పెట్టినాడైతే నేను కొంచెంసేపు ఆగి స్టార్ట్ అయిపోదాం మనమైతే ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి విండ్మిల్లు అయితే ఉన్నాయి భయ్య మొత్తము దారి పొడుగున ఇట్లానే ఉన్నాయి భయ్య దగ్గర కన్యాకుమారికి ఇంకా 20 కిలోమీటర్లు అనేది ఉంది మొత్తం ఇట్లానే ఉంది మొత్తం మనం ఫైనల్గా అయితే కన్యాకుమారి వచ్చేసినాం భయ్య ఇక్కడ నేను ఎక్కడ స్టే చేస్తున్నాను ఏంటి మొత్తం డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఉంటాయి తప్పకుండా చూడండి భయ్య ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్